ఈ వీడియో ఫుల్గా మీరే చూస్తారు, అంత కంటెంట్ ఉంటుంది, అన్ని అప్డేట్స్ కూడా ఉంటాయి. సూపర్ వీడియో మొత్తం చూడడానికి ట్రై చూస్తారులే, నాకు తెలుసు. యూ విల్ వాచ్. ఫస్ట్ మీరు అందరూ కామెంట్ చేయాల్సింది, ఉడాల్ గాడు నేషనల్, నేను దూకొని కూడా దూకులా, ఉడాల్ గాడు నేషనల్ కాదు ఆదిరెడ్డి ఇంటర్నేషనల్ అనిపించాలి అంటే మీరందరూ నా కోసం చేయాల్సిన ఒకే ఒక్క పని ఏంటంటే, 2 పనులు చేయాలి. ఫస్ట్ వన్ ఏంటంటే, ఫస్ట్ లైక్ చేయాలి. రెండోది ఏంటంటే, మీరు ఏ కంట్రీ నుంచి చూస్తున్నారో, నాకు ఇప్పుడు 190 దేశాలు ఉన్నాయి, నాకు తెలిసి 150 దేశాలని అట్లీస్ట్ మన వీడియోలు చూస్తుంటారు. అంటే కనీసం ఒకరిద్దరైనా 100 మంది 1000 మంది ఉంటారని అంటలా. ఏ దేశం నుంచి, ఏ కంట్రీ నుంచి మన రివ్యూస్ వాచ్ చేస్తున్నారని, మామ నువ్వు మంచి జాబ్ చేస్తున్నావు నాకు తెలుసు, నువ్వు పాస్ట్ అని తెలుసు, అక్క నువ్వు కూడా మంచి పాష్ లగ్జరియస్ లైఫ్ అని తెలుసు, ఈ ఉడాలగాడి కింద మళ్ళీ మనం కంట్రీలు పేరు పెట్టేది ఏంట్రా అని అనుకోవద్దక్క. దయచేసి పెట్టు, మనం కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అన్న ఫీలింగ్ కింద వస్తుంది. కామెంట్స్ చూసే వాళ్ళు కూడా ప్రౌడ్గా ఆదిరెడ్డికి సబ్స్క్రైబర్స్ అన్ని కంట్రీస్ నుంచి ఉన్నారనేది చూడాలి. నేను ఈరోజు అందరూ కామెంట్ చేయండి. దాంతోపాటుగా ఈ సీజన్ విన్నర్ ఎవరని మీరు అనుకుంటున్నారు, దాంతోపాటుగా ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరని మీరు కోరుకుంటున్నారు, ఎవరు అవ్వాలనుకుంటున్నారు చూసి పెట్టండి. ఈ వీడియోలో మీరు ఊహించినంత స్టఫ్ ఉంటుంది మామ, ఊహించినంత స్టఫ్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడా దొరకని సరుకు అంతా ఈ వీడియోలో ఉంది. మీరు ఇంక నేనేం చెప్పలేను. ఇలాంటి సరుకు ఎర్లీగా కొంచెం ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటే మీకు ఈ వీడియో కంటే ఒక 5-10 నిమిషాలు ముందే ఉంటాయి అనమాట. అక్కడ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ ఇన్స్టాగ్రామ్ ఉంది, మీరు ఏమి చేయొద్దు. ఫస్ట్ కామెంట్లో లింక్ మీద క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, స్టోరీస్ చెక్ చేస్తూ ఉండండి. అన్ని రకాల హింట్స్, అన్ని రకాల అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో స్టార్ట్ చేద్దామా? మన ఈ పిల్లకాయలు మధ్యాహ్నం 1 గంటలకు వేస్తారండి. అల్లాడిపోతున్నారు ఆడియన్స్ చూడలేక. 2 గంటలకు లేచి మధ్యాహ్నం ఇప్పుడే 7:30-8 కల్లా నిద్రపోతున్నారు. హ్యాపీ. ఇప్పుడు నువ్వు రికార్డ్ చేసే టైం 9 అయింది టైము. సో అంత లేట్గా నిద్రలేసి ఎర్లీగా పడుకుంటున్నారనేసి అనుకోవచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కంటెంట్ ఎక్కువ రావట్లేదు. వీళ్ళ నుంచి ఇష్యూలు అవుతూ ఉంటాయి, కంటెంట్ వస్తుంది. కానీ ఇష్యూలు కాకుండా నార్మల్గా ఉండిపోతుంది. కంటెంట్ రాకపోవడం వల్ల ఆ నిద్రపోయిన టైంని అడిదిప్పి వేస్తారనమాట. అంతకుమించి వీళ్ళేమి ఎక్కువసేపు నిద్రపోవడం ఏం ఉండదు. నిద్ర ఇచ్చేది మాత్రం 6-7 అవర్స్ అనమాట. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ గురించి మాట్లాడదాం. కళ్ళు తెరిపించే పాయింట్లు చెప్తాను అన్నమాట. ఈరోజు రికార్డింగ్ ఆపేస్తున్నా, ఎలాగో నిద్రపోయింది కదా. ఫస్ట్, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు. రీజన్స్ కూడా క్లియర్గా ఫస్ట్లోనే చెప్తా. అండ్ ఈ వీక్ క్యాప్టెన్ ఎవరు అయ్యారు, ఎవరు అవుతారు ఎందుకులే, అయ్యారు అనేది చెప్పేస్తాను. ఇంకెందుకు మీ దగ్గర ముసుగులో గుద్దులాట, వాటి గురించి కూడా చెప్తాను. ఆ క్యాప్టెన్ ఎవరు అయ్యారు అనే దానికి లింక్ చేసి ఈ క్యాప్టెన్ అవ్వడం వల్ల ఓటింగ్లో ఏమేమి మార్పులు జరిగాయి అండ్ జరగబోతున్నాయి, దానితో పాటుగా క్యాప్టెన్ అవ్వడం వల్ల ముందు వెనక జరిగే ఇష్యూలు ఏంటి, దానివల్ల ఎవరు వెళ్ళిపోవాల్సింది, ఎవరు వెళ్ళిపోబోతున్నారు అనే ప్రతి అప్డేట్, ఎల్లో కార్డ్ రెడ్ కార్డ్తో సహా ఎవ్రీథింగ్ ఐ విల్ కవర్ ఇన్ దిస్ వీడియో. నువ్వు లైక్ చేయి, ఫస్ట్ లైక్ చేయి. 30,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ వీడియోలో అంత స్టఫ్ ఉంటుంది. 30,000 లైక్స్. ఒక 10 సెకండ్స్ గ్యాప్ ఇస్తాను, నేను ధ్యానంలోకి వెళ్ళిపోతాను. మీరు లైక్లు కొట్టిన తర్వాత లేపండి. నువ్వు నిమిషం ఇచ్చినా కొట్టవన్నా, నువ్వు దండం నీకు నిజంగా. ఎన్ని నిమిషాలు ఇచ్చి నువ్వు కొట్టవు. సరే, ఫస్ట్ ఏంటంటే డబుల్ ఎలిమినేషన్ ఎందుకు ఉంటుందిరా ఉండాలంటే, హౌస్లో 9 మంది ఉన్నారు. 9 మందిలో ఫినాలే వీక్కి 5 మందే ఉండాల్సి వస్తే, నెక్స్ట్ ఈ వీక్ ఒకరు, నెక్స్ట్ వీక్ ఒకరు, పై వచ్చే వీక్ ఒకరు వెళ్ళిపోతే లాస్ట్ వీక్ 6 మంది ఉంటారు. సో టాప్ 6 పెడితే లాస్ట్ వీక్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగాలి. అది జరిగే ఛాన్స్ ఒక 50% ఉంది. ఒక 50% ఏంటంటే, ఈ వారం 8 మంది నామినేషన్లో ఉన్నారు కాబట్టి ఒకరిని కాకుండా ఇద్దరిని ఎలిమినేట్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉన్నాయి. నువ్వు అనుకోవచ్చు, అరే ఉడాల్ అలా ఎలా చెప్తారో, ఉడాల్ టాప్ 6లో పెడితే బీభత్స అని టీఆర్పీ కదరా, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకరు తోసేస్తే సూపర్ ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు. బట్ అక్కడ ప్రాబ్లం ఏమి రావచ్చు అనేది నేను చెప్తాను. నేను చెప్పిన తర్వాత మీరు కూడా పాయింటరా ఉడాలని అంటారు, దాని మీద కామెంట్ కూడా చేయండి. ఏంటంటే, ఇప్పుడు ఉండేది 8 మంది కదా, 9 మందిగా, ఇద్దరిని ఈ వీక్ పంపించిపోతే జరిగే ప్రాబ్లమ్స్ చెప్తానండి. ఇద్దరిని పంపించకపోయింది అనుకో, అసలు ఈ సీజన్ మొత్తం మీద బాగా ఆడి బీభత్సంగా పర్ఫామ్ చేసి హల్లాడిచ్చారు అనుకున్న కంటెస్టెంట్స్ ఎవరో ఒకరు మిస్ అయిపోయి, వాళ్ళకి కాకుండా టికెట్ టు ఫినాలే, రేస్ టు ఫినాలే ఇదైతే ఉందో అది సంబంధం లేని వ్యక్తికి వచ్చి వాళ్ళు టాప్ 5కి వెళ్ళే అవకాశం వస్తే అప్పుడు కొంచెం అన్యాయం జరిగే అవకాశం ఉంది. అర్థమైంది? నేను అంటే ఇద్దరిని పంపించకుండా ఒకరినే పంపిస్తే సంబంధం లేక టికెట్ టు ఫినాలే కదా. ఇప్పుడు డెమానో, పవన్ కళ్యాణ్, ఇమానియలో ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకరు గెలిస్తే వాళ్ళు డిజర్వ్డ్. మిగతా వాళ్ళలో కూడా డిజర్వ్డ్ ఉన్నారు, బట్ వీళ్ళకంటే ఎక్కువ డిజర్వ్డ్ కాదు కదా. ఎవరైతే అసలు వీళ్ళు టాప్ 5కి డిజర్వ్డ్ కాదనే ఫీలింగ్ వచ్చినా అలాంటి వాళ్ళు ఒకవేళ టాస్క్లు ఆడి గెలిచి వాళ్ళు టికెట్ ఫినాలే వెళ్ళిపోయారు అనుకో,
దానివల్ల ఏం జరుగుతుందంటే వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్స్లో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది 14th వీక్లో. దీన్ని బిగ్ బాస్ టీం పోనిస్తారా అంటే పోనివ్వరేమో అని అనుకుంటున్నా. కాబట్టి ఈ వారం ఎవరైతే లీస్ట్ 3లో ఉంటారో వాళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ 50% ఉన్నాయి. 100% నేను చెప్పాలి, 50% ఉంది. ఏదైనా విషయం క్లారిటీ ఉంటే రేపు నైట్ చెప్తా. ఇది ఎందుకురా చెప్తున్నాం కూడా అవసరం ఏంట్రా అనేసి మీరు అనుకోవచ్చు. ఏమీ లేదు, మీరు అలర్ట్ అవుతారని అందరి ఫ్యాన్స్ అలర్ట్ అయ్యి మీ ఫ్యాన్స్కి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్లు వేసుకుంటారనేది నా ఉద్దేశం. కాబట్టి ఓట్లు వేసుకోండి. ఇప్పుడు రెడ్ కార్డు ఎల్లో కార్డు గురించి కూడా మాట్లాడతా. దీంట్లో డబుల్ ఎలిమినేషన్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే బిగ్ బాస్ టీంకి కాలింది, బిగ్ బాస్ టీంకి కోపం వచ్చింది. బిగ్ బాస్ టీం ఖచ్చితంగా రెడ్ కార్డ్ ఎల్లో కార్డ్స్ తీసుకొని వస్తారు. స్టేజ్ మీదకి నాకు సార్ వచ్చే ఫస్ట్ సెకండ్లోనే రెడ్ అండ్ ఎల్లో కార్డ్స్ తీసుకొని వచ్చి అవి చూపిస్తూనే మనకి ప్రోమో వస్తుంది, అవి చూపిస్తూనే ఎపిసోడ్ స్టార్ట్ అవుద్ది. మార్క్ మై వర్డ్స్, 99%. ఆ 1% మనకు తెలియదు. అప్పుడు వచ్చి నన్ను తిట్టొచ్చు మీరు. ఎందుకు జరుగుద్ది అంటే ఒకటి, ఖచ్చితంగా వాళ్ళకి కోపం వస్తుంది. ఎందుకంటే సింపుల్గా తోసేస్తేనే రీతు చౌదరి క్లోజ్ ఫ్రెండ్స్ తోస్తేనే అంత ఇష్యూ అయింది. అండ్ లాస్ట్ సీజన్లో అభి కొన్ని బూతులు తిడితే బిగ్ బాస్ని కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడితే అబ్యూజివ్గా, ఆ టైంలో కూడా రెడ్ కార్డ్ అనేసి చాలాసేపు మాట్లాడేసి ఫుల్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అండ్ బిగ్ బాస్కి కంటెస్టెంట్స్ కాదు, బిగ్ బాస్కి నెక్స్ట్ సీజన్స్లో కూడా ఆ పేరు పోకూడదు, ఆ క్రెడిబిలిటీ పోకూడదని నాకు సార్ లాస్ట్ వీక్ చెప్పారు. కాబట్టి 2 వారాల క్రితం అదే మాట అదే విధంగా చేయబోతున్నారు. ఆ వీడియోస్ అన్ని ప్లే చేసి ఎవరు బూతులు తిట్టారో తిట్టలేదో ప్లే చేసి, ఎవరెవరు తోసుకున్నారు, ఎవరెవరు తన్నారో, ఎవరెవరు గొంతు పట్టుకున్నారు, ప్రతి ఒక్క వీడియో ప్లే చేసి క్లియర్గా దాని గురించి ఒక 1/2 అవర్ to 45 minutes డిస్కషన్ జరుగుతుంది. అందరినీ అడుగుతారు, ఆడియన్స్ని అడుగుతారు, ఆడియన్స్ పోల్ అడుగుతారు. రకరకాల విధ్వంసమైన బీభత్సం జరిగే అవకాశం ఉంది ఫర్ టీఆర్పీ ఆల్సో. ఎంత రేంజ్ టీఆర్పీ వస్తుందంటే సింపుల్ చెప్తున్నా, టీఆర్పీలు ఈరోజు వచ్చింది, ప్రతిసారి గురువారం పూట టీఆర్పీ వస్తుంది. ఆ టీఆర్పీలు చూస్తే నరాలు కట్ అయిపోతాయి. ఇప్పుడు ఏంటి, వీక్ డేస్లో 8 to 8.45 వస్తుంది, వీకెండ్లోకి వచ్చేసరికి 10 వస్తుంది. 10 నాకు తెలిసి సీజన్ 4లో కూడా రాలేదంటున్నారు. సీజన్ 4లో కొన్ని వీక్స్ వచ్చాయంట, కంటిన్యూస్గా అన్ని వారాలు వచ్చింది ఈ సీజన్లో అనేసి అంటున్నారు. అలాంటి హైలైట్కి వస్తున్నప్పుడు ఈ వారం ఏ రేంజ్లో వస్తూ ఊహించుకోండి. టాప్ కంటెస్టెంట్స్ మధ్యలో గొడవలు, కళ్యాణ్, డిమాండ్ పవన్, రీతు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయినప్పుడు గొడవలు. ఈ గొడవలో ఖచ్చితంగా రెడ్ కార్డు ఎల్లో కార్డులు ప్లే చేయబోతున్నాయి అన్నప్పుడు ఆటోమేటిక్గా జనాలందరూ ఇంట్రెస్టింగ్గా చూస్తారు. శనివారం పూట ప్రోమో కోసం అందరూ అలా వెయిట్ చేస్తారు. కాబట్టి దీన్ని కూడా యూజ్ చేసి ఎవరైనా ఒకరిని పంపిస్తారంటే మేబీ పంపించవచ్చు కూడా. అది 10 to 20% ఉంది. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటాయి అంటే ఆ పర్టికులర్ టైంలో ఆ కంటెస్టెంట్ బిహేవ్ చేసిన విధానం మీద ఉంటుంది. ఎగ్జాంపుల్కి రెడ్ కార్డు ఎల్లో కార్డు ఇద్దామని ట్రై చేసినప్పుడు వాళ్ళు కొంచెం రూడ్గా బిహేవ్ చేయడమో, నాకెందుకు ఇస్తారు, మరి కావాలంటే పంపించేసేయండి, నేనైతే సారీ చెప్పను, దిస్ ఇస్ అన్ఫేర్, అది ఇది అని అన్నారనుకో ఎవరైనా పంపించేస్తారు, 100% పంపించేస్తారు. లేదు ఆ రోజు డిమాండ్ పవన్ ఉన్నట్టుగా సారీ సార్ నాది మిస్టేక్ అనేసి కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఎక్స్క్యూజ్ చేసేస్తారు. సో ఛాన్సెస్ సార్ ఉన్నాయి, ఒక 10% ఉంది ఎల్లో కార్డు రెడ్ కార్డుకి అయితే ఒక 10-5%, ఎల్లో కార్డుకి మాత్రం ఒక 60-70% ఉందనేది మనకు వచ్చిన అప్డేట్. అది కూడా వాళ్ళని బట్టి డిపెండ్ ఉంటుంది. వాళ్ళు కొంచెం ఎక్స్క్యూజ్ చేసి సారీ సార్ ఎప్పుడు తప్పు చేయను అలాంటి మాటలు మాట్లాడితే అది కూడా క్యాన్సిల్ చేయొచ్చు. బట్ ఆ రెండింటి ఎఫెక్ట్ కూడా కొంచెం ఉంది ఎలిమినేషన్ మీద. ఆ రెండింటి వల్ల కూడా కొంచెం అటు ఇటు అయ్యే అవకాశం కూడా ఉంది. అది గుర్తుపెట్టుకొని మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్లు వేసుకొని. ఇప్పుడు పాయింట్లోకి వచ్చి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగితే ఎవరు వెళ్ళిపోతారు, సింగిల్ ఎలిమినేషన్ అయితే ఎవరు వెళ్ళిపోతారు, అండ్ ఈ వారం క్యాప్టెన్ అయ్యింది ఎవరు, ఆ టాస్క్ ఏంటి, దానివల్ల ఏమేమి ఇంపాక్ట్ జరిగింది అనేది కూడా మాట్లాడతాం. మీరు మా సెలివేషన్ ఇచ్చుకోవచ్చు. నేను చెప్పిన అప్డేట్ తర్వాత మా సెలివేషన్ మళ్ళీ చూద్దాం. పాయింట్ ఫస్ట్, నెంబర్ 1 పొజిషన్ ఎవరనేది సోషల్ మీడియా అంతా తగలబడుతుందయ్యా. రకరకాల ట్యాగులు, రకరకాలుగా తిట్లు, రకరకాల బూతులు, పిఆర్లు, నరక యాతన. ఆ పిఆర్లు అబ్బా ఏమన్నా పిఆర్లు అయ్యా ఈ సీజన్లో. కళ్యాణు, తనూజ వీళ్ళందరికీ పిఆర్లు ఎక్కువైపోయినాయి. అందరికీ పిఆర్లు ఉన్నాయి, డిమాండ్ పవన్కి లేకుండా ప్రతి ఒక్క కంటెస్టెంట్కి పిఆర్ ఉంది. అది ఎక్కువ తక్కువ ఎలా ఉంటుందంటే నేను ఒకటి చెప్తాను, దాని మీద కూడా క్లారిటీ ఇస్తా. కొన్ని ఛానల్స్లో కొన్ని పోస్టుల్లో ట్విట్టర్లో నేను చూసింది ఏంటంటే ఒకరి గురించి నేను సపోర్ట్ చేయట్లా. తనూజకి హయ్యెస్ట్ పిఆర్, హయ్యెస్ట్ పెయిడ్, డబ్బులు లక్షలు పోస్తున్నారు అనేసి అంటారు. కళ్యాణ్కి అయితే ఆ శాలరీ అంతా కళ్యాణ్ మొత్తం ఏడే పెడుతున్నాడు అనేసి అంటున్నారు. నేను ఒక క్లారిటీ ఇస్తాను, ఇద్దరికి పిఆర్ ఉంది, ఇద్దరికి సేమ్ పిఆర్ ఉంది. సేమ్ అంటే ఒకే పర్సన్ కాదు, నాకు తెలుసు ఆ పిఆర్లు ఎవరో తెలుసు, వాళ్ళు ఎవరో తెలుసు, అందరూ తెలుసు. ఇద్దరికి సేమ్ పిఆర్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక పిఆర్కి ఒక వారానికి ఎంత ఇస్తారో చెప్తాను, సింపుల్ చెప్తాను. ఈరోజు ఒక క్లారిటీ మీకు ఇచ్చేస్తాను మామ. ఆ పిఆర్ అంటే ఏంటంటే ఏమి లేదు మామ, ఇన్స్టాగ్రామ్ పోస్టులు పెట్టి అండ్ ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టి అండ్ కామెంట్స్ పెట్టించుకుంటా వాళ్ళ ఫ్యాన్స్ గ్రూప్ క్రియేట్ చేసి ఏదైనా ఒక వీడియో ఉడాలి కానీ ఏంట్రా ఒక నాలుగు బూతులు తిట్టడం ఉడాలి కానీ వేసేస్తారు. ఉడాలి గారి దాంట్లో కళ్యాణ్ పోకుండా ఉడాలి దాంట్లో తనుజాన్ని పోవడం అనేసి ఆ లింకులు వేసేసి పొగిడించుకుంటూ తిట్టించుకుంటూ లేకుంటే కామెంట్స్ పెట్టుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళు ఆడినప్పుడు ఎలివేషన్ షార్ట్స్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టుకుంటారు. అదే పిఆర్ చేసేది. అండ్ కొన్ని టైంలో ఈమెయిల్స్ క్రియేట్ చేసి కొంచెం ఓటింగ్ చేయడానికి కూడా పుష్ చేయడానికి కూడా ట్రై చేస్తారు. ఇప్పుడు పిఆర్ ఎవరికి స్ట్రాంగ్ అంటే
ఎవరికి స్ట్రాంగ్ అని కాదమ్మా. మా టాప్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఫ్యాన్ ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారో, జనాల్లో ఆట బాగా నచ్చిన, ఇది మెయిన్ మామ. మీరు ఎప్పుడైనా ఏ సీజన్లో అయినా గుర్తుపెట్టుకోవాల్సింది పిఆర్ అని నేను కానీ ఎవరైనా అన్నా ఊరికే కోపంలో అనాల్సింది తప్పించి, ఆ పిఆర్ అంటే ఏంటంటే వాడు ఆ పిఆర్ చేసే ఆ హెడ్ ఎవరు ఉంటారో వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఉండి కొంచెం ఓవర్ బిహేవ్ చేస్తారు ఒక్కోసారి. కానీ ఆ పిఆర్ అంటే అందరూ పిఆర్ కాదు. యాక్చువల్గా ఎలా జరుగుతుంది చెప్తా. ఒక పిఆర్కి 1 వీక్ అని మాట్లాడుకుంటారు మామ. వెళ్ళేటప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే 30,000 to 35,000 ఉంటుంది. మ్యాక్సిమం అంటే 40,000 ఉంటుంది ఒక వారానికి. 40,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. 40,000 రూపీస్ గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం తెలుగు బిగ్ బాస్ చరిత్రలో 40,000 అనేది మ్యాక్సిమం. అంతకు మించి ఏ కంటెస్టెంట్ ఏ పిఆర్కి ఇవ్వరు. ఇది మీరు పిఆర్లకి మీరు రీల్స్ చేసి పెట్టుకుంటారు, ఏదైనా చేసి పెట్టుకోండి. ఇది ఏది పుకారు కాదు, జస్ట్ ఫ్యాక్ట్. 40,000 రూపాయలు ఇస్తారు మ్యాక్సిమం. మామూలుగా అయితే 30-35. ఒక్కొక్కరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా కొంతమంది ఎలా మాట్లాడుకుంటారంటే, నువ్వు ఒకవేళ గెలిస్తే నార్మల్గా ఈ 40,000 × 15 × 4 6 లక్షలు ఇవ్వాలి. గెలిస్తే ఇంకొక 3-4 లక్షలు లాస్ట్లో ఇవ్వాలి. విన్ అయితే ఇంత ఇవ్వాలి అని ఒక 5% 10% విన్నింగ్ అమౌంట్లు ఇవ్వాలి. 10% అంటే 35 లక్షలు వస్తుంది విన్ అయిన వ్యక్తికి. 3.5 లక్షలు 4 లక్షలు. అలా ఒక పిఆర్ చేసిన వ్యక్తికి ఒక 10 లక్షలు వస్తుంది విన్ అయిన కంటెస్టెంట్కి పిఆర్ చేస్తే. నార్మల్ కంటెస్టెంట్కి పిఆర్ చేస్తే వాళ్ళు ఎన్ని వారాలు ఉన్నారో అన్ని వారాలకు 35,000 40,000 వస్తుంది. ఇక్కడ మరి అన్ని కామెంట్లు ఏమేం చేస్తారా, ట్వీట్లు గీట్లు అంటే ఏమీ చేయరు మావా. ఒక్కొక్క పిఆర్ 3-4 పిఆర్ చేస్తారు. అక్కడ మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ ఉంటే తెలుగు బిగ్ బాస్ మొత్తం కలిపి ఒక 5-6 మంది పిఆర్లు ఉన్నారు. వాళ్ళే అందరికీ ఒకరికి తెలియదు. వెళ్ళేటప్పుడు మాత్రం అందరూ సుత్తి ఏం చెప్తారంటే, నీకు ఒక్కడికే నేను చేసేది అంటారు. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా గొసగొసలాడుకుంటారు. నీకు పిఆర్ ఎవరు, నీకు పిఆర్ అంటే నీకు వాడేనా నాకు ఒక్కడికే ఏం చెప్పాడు, ఇన్ని కూడా అక్కడ డిస్కషన్ జరుగుతాయి అనుకొని నవ్వుకుంటారు. యాక్చువల్గా వెళ్ళేటప్పుడు మాత్రం అందరికీ ఒక్కొక్కరు అని చెప్పి, ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇది చెప్పిన తర్వాత ఓటింగ్లో దిగితే మీకు క్లారిటీ వస్తుంది. ఈరోజు మొత్తానికి క్లారిటీ చేస్తా. ఇప్పుడు ఒకరికొకరు నీకు అనుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ఓటింగ్ వేసుకొని 30,000కి 35,000కి ఇంత కామెంట్లు ఎలా పెడతారంటే, ఇన్ని కామెంట్లు వాళ్ళు పెట్టరు మామ. వాళ్ళు ఒక 3-4 ప్రతి ఒక్కరి దగ్గర స్టాఫ్ 3-4 ఉంటారు. వాళ్ళ దగ్గర కొన్ని మెయిల్స్ ఉంటాయి, కొన్ని కామెంట్స్, కొన్ని ట్విట్టర్ అకౌంట్స్ ఉంటాయి. వాటితో వాళ్ళు డీల్ చేస్తూ ఉంటారు. మిగతా కామెంట్స్ అంతా ఏంటంటే ఫ్యాన్ గ్రూపులు క్రియేట్ చేసి అండ్ కొంచెం పెయిడ్ కామెంట్లు కూడా ఆ కామెంట్లు పెట్టుకుంటారు. ఫ్యాన్ గ్రూపులు క్రియేట్ చేసి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిన తర్వాత, అతనంటే ఆవిడంటే ఇష్టం వచ్చిన తర్వాత వాళ్ళ పిఆర్ స్ట్రెంత్ అవుద్ది. ఆ పిఆర్ స్ట్రెంత్ అవుద్దంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టారని కాదు. ఫ్యాన్ ఫాలోవర్స్ వచ్చిన తర్వాత కామెంట్స్ పెట్టించేదానికి వాళ్ళని గ్రూప్ ఫామ్ చేసి వాళ్ళ గ్రూపుల్లో వాళ్ళ చేత పెట్టిస్తారు. ఆర్గానిక్ కామెంట్స్ అవే. దానిని పిఆర్గా మనం ట్రీట్ చేస్తాం అంతే. కానీ పిఆర్ అనగానే అంతా ఫేక్ కాదు. జస్ట్ ఆడియన్స్ని మొబిలైజ్ చేసి వాళ్ళ చేత కామెంట్లు పెట్టించుకుంటూ ఉంటారు. వాళ్ళతో కొంచెం సీరియస్గా కామెడీగా పెట్టుకుంటారు. ఆ బూతులు తిట్టే కామెంట్లన్నీ కూడా పెయిడ్ కామెంట్స్ పెట్టిస్తారు. అంతేగాని ఏ ఆడియన్ కూడా ఎవరికి కూడా పెట్టడు. ఇప్పుడు నేనేం చెప్పేదంటే, తనూజాకి ఎక్కువ పిఆర్ ఉందా, కళ్యాణ్కి ఎక్కువ పిఆర్ ఉందంటే ఇద్దరికీ ఉంది పిఆర్ అంతే. ఫ్యాన్ ఫాలోయింగ్ ఫస్ట్లో తనూజ గారికి బీభత్సమైన ఓటింగ్ ఉండేది, బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆ ఎఫెక్ట్ వల్ల ఫస్ట్ అంతా తనూజ పిఆర్ అంత పిఆర్ లేదన్న మనందరం. నాకు తెలుసు మ్యాటర్ ఏంటంటే ఫ్యాన్ ఫాలోవర్స్ పెరిగే కొద్ది పిఆర్ ఎక్కువ వద్ది. కాబట్టి అప్పుడు పిఆర్ ఉండడానికి కారణం ఫ్యాన్ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అప్పుడు కళ్యాణ్ పిఆర్ తక్కువగా కనపడేది. బట్ ఇప్పుడు కళ్యాణ్ పిఆర్ కూడా ఎక్కడ పట్టినా కనపడి, ఎక్కడ పట్టినా కళ్యాణ్ ఫ్యాన్స్, కళ్యాణ్ ఓట్లు, కళ్యాణ్కి సంబంధించి కామెంట్స్ కనపడుతున్నాయి. ఇప్పుడు కళ్యాణ్కి ఎక్కువ పిఆర్ అంటే ఇద్దరు పిఆర్ ఈక్వలే 35,000-40,000 రూపీసే. బట్ ఇతనికి కూడా గ్రాఫ్ పెరిగేసరికి, ఆడియన్స్లో ఇంపాక్ట్ ఇచ్చేసరికి, ఆడియన్స్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగేసరికి ఇతనికి కూడా కామెంట్స్ పిఆర్లు కనపడుతుంది. ఇతనికి కూడా గ్రూపులు పెరుగుంటాయి. దట్స్ ఇట్. మా పిఆర్ల గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చానా లేదా? ఇంకా కావాలరా అంటే ఈ సొల్లు కావాలంటే ఇంత చెప్తాను నేను. మీకు కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఏ కంటెంట్ నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు మొదలు పెడదాం. ఈ వారం అరే ఎవర్రా టాప్ 1 అనేసి కొంతమంది తనుజ అంటారు, కొంతమంది కళ్యాణ్ అంటారు. కళ్యాణ తనుజ అంటే క్లియర్ క్లారిటీ ఇస్తాను. నాకు తెలిసిన క్లారిటీ ఇస్తాను. ఎవరి ఒపీనియన్లో వాళ్ళు, ఎవరికి వచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు షేర్ ఉంటారు. ఎవరిది తప్పు కాదు. ఎవరికి కూడా ప్రూఫ్లు పెట్టలేరు. ఎవరు కూడా 100% క్లారిటీ ప్రూఫ్ అని మాట్లాడలేరు. బట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం స్టిల్ కళ్యాణ్ ఈజ్ లీడింగ్ ఇన్ ఓటింగ్. నెంబర్ 1 పొజిషన్లో కళ్యాణ్ ఉన్నాడు. బట్ తనూజ గారిని ఢీకొట్టడం, తనూజ గారిని దూరంగా వెళ్ళిపోయి బాగా డిఫరెన్స్ క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు ఈ సీజన్లో అన్న ఫీలింగ్ వస్తుంది. లాస్ట్ దాకా వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో ఎవ్వరు చెప్పలేమేమో అనే అంత ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. ఏం జరుగుతుందంటే, ఈరోజు నేను ఇంకొక అప్డేట్ చెప్తా కదా, దానివల్ల కూడా కళ్యాణ్ ఓటింగ్ కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. మీకు కొంచెం బ్యాడ్ న్యూస్ అది. బట్ నేను చెప్తాను ఎందుకు డిస్టర్బ్ అవ్వచ్చు అనేది కూడా చెప్తాను. ప్రస్తుతానికి నెంబర్ 1 పొజిషన్లో కళ్యాణ్ ఉన్నాడు. డిఫరెన్స్ వచ్చేసరికి మొన్నటిదాకా ఉన్న 8-9% డిఫరెన్స్ పోయి 2-3% డిఫరెన్స్గా పడిపోయింది. ఎందుకంటే నిన్న తనూజ గారి పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఆ అమ్మాయి ఒక్కటే టాస్కులు అందరూ ఆడారు. కానీ కొంచెం సీరియస్గా నువ్వా నేనా అంతగా
సీరియస్ మూడ్లో నడిచింది మాత్రం వాళ్ళ ఒక్క టాస్కే. మిగతాదంతా పిలిబిత్రి వ్యవహారంగా జరిగిపోయింది కాబట్టి ఈవిడిది కొంచెం సీరియస్గా స్ట్రిక్ట్గా జరిగింది కాబట్టి అండ్ ఆ టాస్క్లో తనూజ గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు కాబట్టి ఆ టాస్క్ ఎఫెక్ట్ అయితే గట్టిగా ఓటింగ్లో ఉంది. చాలా బాగా పర్ఫామ్ చేసింది. దాంతో పాటుగా నెగిటివిటీ ఏమీ లేదు. ఈ వీక్ అంతా అందరూ కొట్టుకున్నారు, అందరూ తిట్టుకున్నారు, రెడ్ కార్డ్ ఎల్లో కార్డ్ అనేసి పెద్ద డిస్కషన్ జరుగుతుంటే ఈవిడ ఎటువంటి నెగిటివ్ లేకుండా ఏమీ లేకుండా హ్యాపీగా ఆవిడ టైం స్పెండ్ చేసుకుంటూ కావాలంటే పాల ప్యాకెట్లు గెల ప్యాకెట్లు దొంగతనం చేసేసి పాల ప్యాకెట్లు టీ పొడి కాఫీ పొడి దాచిపెట్టుకున్నా తప్పించి ఇంకే నెగిటివ్ లేదు. హ్యాపీగా గడిచిపోతూ ఉంది కాబట్టి న్యూట్రల్గా వెళ్ళిపోతూ ఉంది. ఆవిడకి ఓటింగ్ నిన్న టాస్క్ జరిగిన తర్వాత కళ్యాణ్కి ఏదైతే పెరిగిందో ఆ ఓటింగ్ కొంచెం దగ్గరగా వచ్చేటట్టుగా కొంచెం ఓటింగ్ ఇంక్రీజ్ అయింది. అన్ని చోట్ల చూసుకోండి, నిజంగా అఫీషియల్ కూడా అలాగే ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 2-3% మాత్రమే ఉంది. నెంబర్ 1లో కళ్యాణ్ ఉన్నాడు, నెంబర్ 2లో తనూజ గారు ఉన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే లైవ్ చూస్తే తనూజ గారు కళ్యాణ్కి కొంచెం డిఫరెన్స్, కొంచెం డిస్టెన్స్ పెరిగిందేమో అని అనిపిస్తుంది. అంత కాదు, ఇందాక కూడా కొంచెం మాట్లాడుకున్నారు, కొంచెం డిఫరెన్స్. మరీ అంత క్లోజ్గా ఈరోజు మొత్తం మీద లేరు. మీరు అబ్జర్వ్ చేశారో కూడా లేదో తెలీదు లైవ్లో. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరు తనూజ గారిని ఇందాక కూడా సోహెల్ లేడీ టైగర్ అనేసి పిలవడం అండ్ కళ్యాణ్ ఏమన్నాడు మనకి ఎడిట్ చేశారు, ఎపిసోడ్లో వేస్తారేమో, ఇలా అప్రిషియేట్ చేయడం. దాంతోపాటుగా టాస్క్ బాగా ఆడడం అండ్ కంటెంట్ చూస్తే ఎవ్రీ ఎపిసోడ్లో ఆవిడ చుట్టూ కంటెంట్ తిరతానే ఉంది. ఇప్పుడు ఇందాక కూడా సంచాలకుగా ఆవిడే చేశారు, నిన్న కూడా సంచాలకుగా ఆవిడే చేశారు. ఇవన్నీ జరుగుతూ ఉంది, కంటెంట్ ఇస్తూ ఉంది. బట్ ఈ పర్టికులర్ వీక్ చేంజ్ అవ్వడానికి, గ్రాఫ్ మారడానికి ఒకే ఒక్క సిచ్యువేషన్ క్రియేట్ అయింది తనూజ గారికి. ఒకటే ఆ ఓటింగ్, ఆ టాస్క్ ఒకటే. కళ్యాణ్కి 2 సిచ్యువేషన్స్. ఒకటి నామినేషన్స్లో ఆ ఫైరు, అది నెగిటివ్ అన్న వాళ్ళు ఉన్నారు, పాజిటివ్ అన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అదొకటి ప్లస్ అయింది. అండ్ టాస్క్లో ఆడింది కొంచెం ప్లస్ అయింది. మిగతాదంతా కూడా కంటెంట్ పెద్దగా ఏం లేదు. తనుజాది కళ్యాణ్ది ఎవరిది ఈ వీక్లో లేదు. బట్ ప్రీవియస్ వీక్స్లో వచ్చిన నెగిటివిటీ పాజిటివిటీ మూటగట్టుకొని వచ్చి ఈ వీక్లో ఓటింగ్. కళ్యాణ్కి కూడా అంతే, లాస్ట్ 2-3 వీక్స్ నుంచి వచ్చిందంతా కలుపుకొని వచ్చి ఈ వీక్లో ఓటింగ్ అలా జరుగుతుంది తప్పించి ఈ వీక్ మారే అంతగా ఏమీ అంత పెద్ద టాస్క్లు అంత ఇది లేదు. బట్ తనూజ గారికి ఏదైతే తగ్గల ఆవిడ అలాగే ఉండి కళ్యాణి పెరిగి చూసారో ఇప్పుడు తనూజ గారికి కూడా కొంచెం నిన్న 2-3 1-2 ఎపిసోడ్స్ వల్ల కొంచెం ఇంక్రీజ్ అయింది. 1-2 పొజిషన్లో వీళ్ళిద్దరు ఉన్నారు. ఇప్పుడు 1-2 పొజిషన్లో వీళ్ళిద్దరు ఉన్నారు కదా, కళ్యాణ్కి ఎలా ఓటింగ్లో ప్రాబ్లం అవుద్ది, కళ్యాణ్కి లాంగ్ టర్మ్లో ప్రాబ్లం అవుద్దేమో అనేసి నాకు ఎందుకు అనిపించింది అనేది ఇప్పుడు క్లియర్గా రివీల్ చేస్తా. ఇది మీరు మిస్ అవ్వకుండా చూడాలి. నెంబర్ 3 పొజిషన్లో ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇమాన్యుయల్ 3rd పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మీరు టాస్క్ చూస్తారు, ఈరోజు టాస్క్లో కూడా యావర్తో ఆడి గెలిచారు. నేను మధ్యాహ్నం తమ్మునేలు పెట్టి మీరు ఏదో అనుకునేసి నా ఇమాన్యుయల్కి నెగిటివ్ చెప్పాననేసి అనుకుంటే ఇంక నేను ఏం చేయలేను. ఆ తమ్మునేల్లో యావర్ ఖచ్చితంగా సీరియస్గా ఆడలేదన్నాను, కానీ యావర్ సీరియస్గా ఆడినా, ఎగిరి ఆడినా, దూకు ఆడినా ఇమాన్యుయల్ యావర్తోనే కాదు ఏ పెద్ద కంటెస్టెంట్తో అయినా గెలవగలి అంత సత్తా, ఆట, కసి ఇమాన్యుల్లో ఉంది. ఇమాన్యుయల్ నిజంగా ఆడాడు, ఆయన ఏమో ఆడొద్దని చెప్పలేదు. ఇమాన్యుయల్ నిజంగా సీరియస్గా ఎవరు వచ్చా అన్నా కూడా ఇమాన్యుయల్ గెలవగలడు. అండ్ నేను డాన్స్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఈ రోజు కూడా సోహెల్తో ఎంటర్టైన్మెంట్ కావచ్చు. ఇమాన్యుయల్ ఎక్కడ ఇవ్వాల్సింది అక్కడ నీట్గా ఇచ్చుకుంటూ పోతుంది. ఏ రోజుకి కాదు టాస్క్లు వస్తే టాస్క్లు. ఈరోజు నిన్న క్యాప్టెన్సీ టాస్క్లో కూడా పర్ఫార్మెన్స్ ఇమాన్యుయల్ బాగానే ఉంది. ఆ టాస్క్ గురించి మాట్లాడతాను. అన్ని రకాలుగా బాగుంది. అతనికి ఓటింగ్ 3rd పొజిషన్లో పడుతుంది. యాక్చువల్గా ఏంటంటే కళ్యాణ్కి, ఇమాన్యుయల్కి, తనూజ గారికి డిఫరెన్స్ చాలా ఉంది. అండ్ డెమాన్ పవన్కి, ఇమాన్యుయల్కి డిఫరెన్స్ పెద్దగా ఎక్కువ లేదు. డెమాన్ పవన్ 3rd పొజిషన్లోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మార్క్ మై వర్డ్స్. యాజ్ ఆఫ్ నౌ మనకు వస్తున్న అప్డేట్స్ ప్రకారం అలాగే ఉంది. ఇమాన్యుయల్ వచ్చేసరికి 3rd పొజిషన్లో ప్రస్తుతానికి ఉన్నారు. ఇమాన్యుయల్కి మంచి ఓటింగ్ పడుతుంది. హీ ఈజ్ సేఫ్. ఎలిమినేషన్ అయ్యేదాకా అంత దీనికి ఇమాన్యుయల్ ఏ రోజు పాడు. నీట్గా ఫ్యామిలీ ఆడియన్స్ ఓట్లు మొత్తం ఇమాన్యుయల్కి పడుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్, దాంతోపాటుగా ఎంటర్టైనింగ్ని ఇష్టపడే వాళ్ళు, కొన్ని వర్గాలు ఉంటే చూసే జబర్దస్త్ ఇట్లాంటి షోలు చూసేవాళ్ళు, కామెడీని ఇష్టపడే వాళ్ళందరూ కూడా. అండ్ అదే ఛానల్లో ఇప్పుడు ఏదైతే ఛానల్లో బిగ్ బాస్ ఉందో అదే ఛానల్లో తను పనిచేస్తున్నాడు. ఆ ఛానల్ సబ్స్క్రైబర్లు, ఆ ఛానల్ చూసే వ్యూవర్షిప్ అంతా ఇమాన్యుయల్కి ఎప్పుడో పరిచయం. ఆటోమేటిక్గా ఇమాన్యుయల్ని ఇష్టపడతారు. ఇమాన్యుయల్కి ఆ గ్రాఫ్ ఉపయోగపడుద్ది, ఆ వ్యూవర్షిప్ ఉంది, అది ప్లస్ అవుద్ది. ఇలా ఇమాన్యుయల్ 3rd పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు కళ్యాణ్ ఓటింగ్ దెబ్బ ఎక్కడ పడబోతుంది అనేది క్లారిటీ ఇస్తాం. డిమాన్ పవన్, ద నెక్స్ట్ క్యాప్టెన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. డిమాన్ పవన్, ద 13th వీక్ క్యాప్టెన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 ఈజ్ డిమాన్ పవన్. 13వ వారం కూడా వరుసగా 3 సార్లు క్యాప్టెన్. వరుసగా ఏంట్రా ఉడాల్. ఈ సీజన్లో 3 సార్లు క్యాప్టెన్ అయినా, 3 కాదు యాక్చువల్గా అయితే 4 సార్లు క్యాప్టెన్ అయింది డిమాన్ పవన్ ఒక్కడే. యాక్చువల్గా 4 సార్లు, కానీ 3 సార్లు ఎలా అంటే ఫస్ట్ టైం అయినప్పుడు దాన్ని రిమూవ్ చేసి పెరికి పక్కనేసి తర్వాత వెంటనే క్యాప్టెన్ అయ్యాడు. లెక్క పెట్టితే అన్అఫిషియల్గా అయితే 4 సార్లు, అఫీషియల్గా అయితే 3 times క్యాప్టెన్ అయింది ఒకే ఒక్కడు డిమాన్ పవన్. సో డిమాన్ పవన్ నెక్స్ట్ క్యాప్టెన్ అయ్యాడు కాబట్టి ఓటింగ్లో ఎలాంటి పెను మార్పులు జరుగుతాయనేది ఈ వడాల్ గాడు మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా చెప్తాడు.
మాస్ ఎలివేషన్ ఈజ్ లోడింగ్ ఫర్ డిమాండ్ పవన్. ఎందుకు అనిపిస్తుంది అంటే టాస్క్ ఏం జరిగింది అనేది అప్డేట్స్ నేను ఇన్స్టాగ్రామ్లో కామెంట్ సెక్షన్లో ఉంది చూసారా, లింక్ మీద క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి ఉండండి, నేను చెప్తాను. బట్ క్యాప్టెన్ మాత్రం డిమాండ్ పవన్ అయిపోయాడు. ఎలా అయ్యాడు అంటే ఫిజికల్ టాస్కే పెట్టుంటారు 100% క్లారిటీ లేదు, ఎందుకంటే టాస్క్ అప్డేట్ నాకు హాఫ్ అన్ అవర్లో వస్తుంది, నేను ఇన్స్టాగ్రామ్లో పెడతా. ఎందుకు ఫిజికల్ టాస్క్ అనుకుంటున్నానంటే డిమాండ్ పవన్ క్యాప్టెన్ అయ్యాడంటే ఇంక ఎలాంటి టాస్క్ పెడతారు? అక్కడ ఉన్న వాళ్ళు 6 మందిలో ఆల్రెడీ ఎక్కువసార్లు క్యాప్టెన్ అయింది ఇమాన్యుయల్ అండ్ డిమాండ్ పవన్. అందరూ ఓట్లు వేస్తే ఎవరికి వేస్తారు? ఆ దివ్య గారికో సంజన గారికి, దివ్య గారికి కూడా వేస్తే ఒకసారి అయిన వాళ్ళకి వేస్తారు, లేదా కళ్యాణ్కి వేస్తారు, ఒకసారి అయ్యింది కాబట్టి ఎక్కువ ఫేవరెటిజం వాళ్ళకే ఉంది. కాబట్టి డిమాండ్ పవన్కి ఎంత ఎక్కువ ఫేవరెటిజం లేదు, ఎక్కువ లేదు. కాబట్టి డిమాండ్ పవనే క్యాప్టెన్ అయ్యాడు అంటే నాకు తెలిసినంతవరకు బీభత్సమైన ఫిజికల్ టాస్క్ పెట్టుంటాడు. డిమాండ్ పవన్ ఇంతవరకు క్యాప్టెన్ అయిన 2 సార్లు కూడా ఫిజికల్ టాస్క్లు ఆడే క్యాప్టెన్ అయ్యాడు, ఇప్పుడు కూడా ఫిజికల్ టాస్క్ ఆడే క్యాప్టెన్ అయ్యి ఉంటాడు. సో క్యాప్టెన్ 3 సార్లు అయ్యాడంటే అది మాస్ ఎలివేషన్. దట్టు ఎల్లో కార్డు, వైట్ కార్డ్, గ్రీన్ కార్డ్, జామ్ జిగిరి అనేసి ఆ కార్డుల గురించి మాట్లాడుకున్న ఈ వీక్లో తను క్యాప్టెన్ అయ్యి నాగార్జున సార్ ముందు నిలబడి ఎల్లో కార్డు గురించో రెడ్ కార్డు గురించో ఆ పేక పట్టుకున్న దాని గురించో డిస్కషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ విషయంలో ఇతను ఎలాగో తగ్గి మాట్లాడతారు. కాబట్టి అది కూడా డిమాండ్ పవన్కి పాజిటివ్ అయ్యే అవకాశాలు వెరీ 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 హై. ఎందుకంటే ఒకవేళ తప్పు పట్టినా తను ఇంటెన్షన్గా పట్టుకోలేదు, కానీ పట్టుకున్నాడు. ఆ కోపం కంట్రోల్ చేసుకోవాలని సీరియస్ మాస్ వార్నింగ్ ఇవ్వచ్చు. ఎంత మాస్ వార్నింగ్ ఇచ్చినా ఈ రోజు పర్ఫార్మెన్స్ చూసి ఈ రేపు పర్ఫార్మెన్స్ తర్వాత క్యాప్టెన్ అయిన తర్వాత క్యాప్టెన్ పొజిషన్లో ఉండి ఆ మాస్ వార్నింగ్ రిసీవ్ చేసుకున్నా కూడా అది పాజిటివ్ సింపతి వచ్చే అవకాశాలు వెరీ 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 హై. ఇప్పుడు డిమాండ్ పవన్కి ఆల్రెడీ ఇందాక ఒక డిస్కషన్లో కూడా లెంత్ ఎక్కువైపోతున్నట్టుంది, ఫాస్ట్గా తొలగించాలి, నాకు అదే ప్రాబ్లం అయిపోతుంది, రోజు చెప్పడానికి చాలా ఉంది. డిమాండ్ పవన్కి ఇందాక కూడా దివ్య పరిస్థితి డిమాండ్ పవన్ పరిస్థితి ఒకటే అన్నట్టుగా వీళ్ళిద్దరు మాట్లాడకుండా ఒక బిట్ సూపర్ అనిపించింది నాకు లైవ్లో. ఏమని మాట్లాడారంటే నన్ను కూడా అర్థం చేసుకోరు భరణి గారు, నేను అదే తప్పు అనేసి నాదే తప్పు పడతా ఉంటారు భరణి గారు అంటే సేమ్ ఇతను కూడా నాది కూడా అదే అయింది రీతు గురించి. ఇద్దరిది సేమ్ సిచ్యువేషన్ ఉన్నారు, వీళ్ళు బాగానే ఉంటున్నారు, అంతా బాగానే ఉంది, కానీ అవతల వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అనే సీన్ క్రియేట్ చేసుకుంటూ అంటే ఆ సీన్లో మాట్లాడుకుంటూ ఉన్నది సూపర్ అనిపించింది. ఇద్దరిది సేమే కదా, నిజమేరా అన్నట్టుగా. నేను చెప్తుంటే నా మాట అర్థం చేసుకోదు అనేసి అంటే నేను చెప్తున్నా కూడా ఆయన అర్థం చేసుకోవడం, ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అదొకటి. ఈరోజు మొత్తం యాక్టివ్గానే ఉన్నాడు. ఈరోజు టాస్కుల్లో అతనికి టాస్క్ పర్ఫార్మెన్స్ లేకపోయినా నిన్న మానస్తో గెలిచాడు, సూపర్ పర్ఫార్మెన్స్. ఇంక సూపర్ ఏముందిలే, ఎలాంటి వాళ్ళతోనే గెలిచేటట్టున్నాడు, ఏ టాస్క్ పెట్టినా గెలిచేటట్టున్నప్పుడు ఇంకా దాని గురించి ప్రత్యేకంగా చిన్న టాస్కుల గురించి డిమాండ్ పవన్కి ఎలివేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పెద్ద టాస్క్లే గెలిచేసి 3 సార్లు క్యాప్టెన్ అయిన డిమాండ్ పవన్ ఓటింగ్ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు వెరీ 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 హై. ఎందుకంటే ఈ పర్టికులర్ సీజన్లో ఈ 3 వారాలు కీలకం. ఎందుకంటే మొత్తం ఫిజికల్ టాస్క్లే ఉంటాయి. ఈ వారం కూడా ఫిజికల్ టాస్క్లు పెట్టాల్సింది వీళ్ళు పెట్టలేదు, కానీ ఇక నుంచి ఉండే అన్ని ఫిజికల్ టాస్క్లే. అలాంటప్పుడు తను ఫిజికల్ టాస్క్లో బీభత్సంగా ఆడుతున్నప్పుడు ఈ వీక్, నెక్స్ట్ వీక్, 3rd వీక్లో ఈ 3 వారాల్లో బీభత్సమైన పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు క్యాప్టెన్ కాబట్టి డైరెక్ట్గా 12th వీక్ది 13th వీక్లో నో నామినేషన్, డైరెక్ట్ 14th వీక్ వచ్చేస్తాడు. రేపు వారంలో టికెట్ ఫినాలే పెడతారు, అది కానీ కొట్టేస్తే టాప్ 5. అది కొట్టకపోయినా కూడా ఓన్లీ మిగులు ఉండేది 14th వీక్ ఒకటే. బట్ అక్కడ తలకాయ నొప్పి వస్తుంది. డిమాండ్ పవన్ ఒకవేళ ఎలిమినేట్ అయితే 14th వీక్ ఎలిమినేట్ అవుతారేమో అనుకునే సిచ్యువేషన్ ఎక్కడ ఉన్నాయంటే నెక్స్ట్ వీక్ మనోడు క్యాప్టెన్ అవ్వడం, సో ఓటింగ్లో ఉండడు. సో ఓటింగ్లో లాస్ట్ వీక్స్లో ఎవరైతే ఉండరో వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడతారు. సో అతను ఉండకపోవడం కొంచెం మైనస్ అవ్వచ్చు. స్టిల్ టికెట్ ఫినాల కొట్టే అవకాశాలు డిమాండ్ పవన్కే ఎక్కువ ఉన్నాయి అందరికంటే. కాబట్టి అది కొట్టే టాప్ 5కి వెళ్ళొచ్చు. లేకపోయినా కూడా ఈ టాస్క్ పరంగా 3 సార్లు క్యాప్టెన్ అయ్యాడు కాబట్టి ఈ బిహేవియర్ పరంగా అన్ని చూసుకొని రేపు నాకు సార్ కూడా కొంచెం సీరియస్ వార్నింగ్ ఇచ్చారనుకోండి, అది సింపతి కూడా వర్కౌట్ అయ్యి తను ఒక కన్నీటి చుక్కగా అరిచి బాధపడ్డాడు అనుకోండి, ఆటోమేటిక్గా వర్కౌట్ అయిపోతుంది. ఎందుకంటే కళ్యాణ్ కూడా వెనకేసుకు వస్తాడు, సార్ వాడు పట్టుకున్నది అలాగా సార్ మనకు చూడడానికి అనిపించింది, వాళ్ళిద్దరు బాగా క్లోజ్గా ఉన్నారు, దీనివల్ల కళ్యాణ్కి ప్లస్ అవ్వచ్చు, డిమాండ్ పవన్ కూడా ప్లస్ అవ్వచ్చు. ఇలా తనకి ఇదే అవుతుంది. యాక్చువల్గా అయితే ఈ న్యూస్ రాకముందు వరకు నాకున్నది ఏంటంటే డిమాండ్ పవన్ కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు అనే ఫీలింగ్లో ఉన్నా. బట్ ఇది వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ హీ సేఫ్. బట్ స్టిల్ ఓట్ వేసుకోవడానికి ట్రై చేయండి, ఏదైనా జరగవచ్చు. డబుల్ ఎలిమినేషన్ ఉంటే పక్కన పెడదాం. 4th పొజిషన్లో ఏమన్నాగా 5th పొజిషన్ గురించి మాట్లాడే ముందు కళ్యాణ్కి ఎఫెక్ట్ ఎక్కడ రాక తెలియదంటే క్లియర్గా డిమాండ్ పవన్ టాప్ 5కి వెళ్ళినప్పుడు కళ్యాణ్ ఓట్లు డిమాండ్ పవన్ ఓట్లు కళ్యాణ్కి పడతాయని అనుకుంటాం. మిగతా వాళ్ళ ఓట్లు ఎవరైతే క్లోజ్ ఉన్నారో వాళ్ళకి ఓట్లు అని తనుజ గారికి అగెన్స్ట్ వాళ్ళు పడతాయని. ఇప్పుడు ఏం జరగద్దంటే డిమాండ్ పవన్ కూడా గెలుస్తాడేమో అనే అంత పర్ఫార్మెన్స్ చూపిస్తూ వస్తాడు అనుకో. ఇప్పుడు టాస్క్ గెలిచాడు క్యాప్టెన్, మళ్ళీ రేపు అంతా బీభత్సంగా టాస్క్లు గెలుస్తూ ఉంటే డిమాండ్ పవన్ మా వాడు గెలిచేస్తారా అనే ఫీలింగ్తో ఆ ఫ్యాన్స్ డిమాండ్ పవన్కి వేసే అవకాశం ఉంది. అప్పుడు కళ్యాణ్కి కొంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయ్యింది అనేసి నా ఉద్దేశం, అది నా పర్సనల్ ఒపీనియన్. మీరు అనుకుంటారు కాదంటారో కామెంట్ చేయండి. ఇది పక్కన పెడదాం. ఇప్పుడు 5th పొజిషన్లో ఉండేవాళ్ళు ఏంటంటే సుమన్ అన్న, భరణి గారు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారండి. 5th 6th పొజిషన్లో ఆల్మోస్ట్ వీళ్ళిద్దరు ఈక్వల్గా ఉన్నారు. ఇక మిగతా వాళ్ళిద్దరు ఈక్వల్గా ఉన్నారు. సో వీళ్ళిద్దరూ 5th 6thలో ఉన్నారు. బట్ ఈ 4 ఎవరైతే ఉన్నారో నేను చెప్పబోయే సుమన్ అన్న, భరణి గారు,
సంజన గారు, దివ్య గారు, వీళ్ళ నలుగురు హ్యూజ్ డేంజర్ జోన్ మావా. 1 వస్తే ఎలిమినేషన్ వాళ్ళలోనే, 2 అయినా వాళ్ళలోనే. ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పలేం. 1, 2లో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు వీళ్ళు నలుగురులో. బట్ నేను కొంచెం గెస్ చేయడానికి ట్రై చేస్తాను, ఓన్లీ గెస్, ఎందుకంటే అంత టైట్గా ఉంది సిచ్యువేషన్. ఇప్పుడు ఏం జరగచ్చు అంటే, భరణి గారికి పాజిటివ్ అవుతున్నది ఏంటంటే, మొన్న క్యాప్టెన్ అవ్వలేకపోయారు, ఆ సింపతి ఏదైతుందో అది వర్కౌట్ అవుతుంది. దాంతోపాటుగా లాస్ట్ ఫినాలే వీక్ అది ఉంది చూసారా, నాగబాబు గారు వచ్చిన వీక్ ఏదైతుందో బీభత్సమైన పాజిటివ్ అయింది దానికి. నాగబాబు గారు వచ్చారా అనేది అంత పాజిటివ్ అయింది. పొలిటికల్ సర్కిల్లో కావచ్చు, మెగా ఫ్యామిలీ సర్కిల్ కావచ్చు, ఉన్న ఫ్యాక్ట్స్ చెప్పేస్తున్నాను, అది పాజిటివ్ అయింది. దాంతోపాటుగా నిన్న ఆ టాస్క్ ఓడిపోవడం, పాపం ఆయనకి హెల్త్ బాగాలేకపోయినా ఆడాడరా అనేది అది ఉంది. ప్లస్ వచ్చిన ప్రతి కంటెస్టెంట్, ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ హ్యూజ్ రెస్పెక్ట్ ఇస్తే ఆయనతో మాట్లాడిన విధానం, వాళ్ళను కూడా మీరు అని సంబోధిస్తే ఆయన మాట్లాడే విధానం బాగుంది. దాంతోపాటుగా నిన్న ఒకటి ఏదైతే ఉందో, ఆ ఒక్క పెట్టి చాలు కొంత ఓటింగ్ తీసుకొని వస్తేమో నాకు అనిపిస్తుంది. ఆ డ్యాన్స్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఆయన ఎక్స్ప్రెషన్స్, అందరిని నడిచి చూపిస్తూ ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ క్యూట్గా ఉన్నాయి. ఈ యాంగిల్ ఎప్పుడు చూడలేదే భరణి గారి నుంచి అన్న ఫీలింగ్ వచ్చింది. అది కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యి, అండ్ అలాంటి వాటి వల్లే ఫ్యామిలీ ఆడియన్స్లో ఓట్లు పడి ఆయన సేవ్ అవుతారా అంటే మేబీ అనుకున్నట్టు అనిపిస్తుంది. బట్ స్టిల్ హ్యూజ్ డేంజర్ జోన్లో భరణి గారు ఉన్నారు. కొంచెం దయచేసి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే భరణి గారికి ఓటేసుకోవడానికి ట్రై చేయండి. సుమన్ శెట్టి గారు చూస్తే, సుమన్ శెట్టి గారు కొంత నెగిటివ్ యాంగిల్ వెళ్తున్నారు. ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే కాపాడుకోవడానికి, డబుల్ ఎలిమినేషన్ ఉంటే సుమన్ శెట్టి గారు వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఓట్ వేసుకోవడానికి ట్రై చేయండి. రీజన్ సార్, సుమన్ అన్న అదే ఆ సంజన గారి విషయంలో కొంచెం నాకు నచ్చలేదు. ఆవిడనే నామినేట్ చేస్తూ, ఆవిడకే అన్నీ ఇచ్చుకుంటూ, ప్రతిదీ ఆవిడకే ఇచ్చుకుంటూ, ఆవిడ ఏదో సుమ్ము అన్నందుకు ఫీల్ అయిపోయి ఆయన మాత్రం కిస్ కూడా పెట్టేయచ్చు అనేది ఫుల్ ట్రోల్ అయిపోతుంది. నేను ముందే చెప్పాను, అది ఖచ్చితంగా ట్రోల్ అయిపోద్ది, అది తప్పు. ఆయన సుమ్ము అంటేనే ఫీల్ అయినప్పుడు ఆవిడకి ఎలా కిస్ చేస్తాడేనా, వాళ్ళు ఎలా కిస్ పెడతాడు? దాంతోపాటు నిన్న టాస్క్ వచ్చింది, టాస్క్లో ఓడిపోయారు. ఈరోజు చూస్తే పాపం ఆవిడ వచ్చారు, ఎవరు మన శోభా శెట్టి గారు వచ్చి, మీరు నన్ను నామినేషన్ ఎలా చేస్తారో చెప్పండి అంటే, అబ్బాయి ఇప్పుడు యాడ్ చేస్తామండి, వద్దండి నేను లాస్ట్లో చేస్తానండి, ఎంతసేపు బతిలైనా అన్న నామినేషన్ చేయమంటే, కామెడీకి ఏదైనా చేయమంటే కామెడీకి ఏమీ చేయట్లా. అండ్ మీరు గమనిస్తే భరణి గారి నుంచి అయినా కామెడీ వస్తుంది, కానీ సుమన్ శెట్టి అన్న నుంచి కామెడీకి ఏమి ట్రై చేసేది ఏం లేదు. సైలెంట్గా ఉన్నారు, వచ్చినప్పుడు ఏదో టాస్క్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఎవరైనా కలిపెడితే భరణి గారికి పొట్ట మీద ముద్దు పెట్టుకుంటూ భరణి గారితో క్లోజ్గా ఉంటున్నారు తప్పించి, సుమన్ శెట్టి అన్న పెద్దగా పర్ఫార్మెన్స్ ఆటలో ఉంది కానీ కామెడీ చేయడానికి, ఎంటర్టైన్మెంట్ చేయడానికి పెద్దగా ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి ఈ వారం కంటెంట్ తక్కువ వచ్చింది. సుమన్ అన్న కంటెంటే కదా, అందరి కంటెంట్ తక్కువ వచ్చినప్పుడు సుమన్ అన్న కంటెంట్ ఇంకా తక్కువ వచ్చింది. ఆయన ఇంక మొదలే చాలా లిబరల్గా ఉంటారు, చాలా తక్కువ మాట్లాడతారు. అలాంటి కంటెస్టెంట్ డేంజర్ జోన్లో ఉన్నారు. దయచేసి సుమన్ అన్న ఫ్యాన్స్ ఎవరైనా ఉంటారో సోషల్ మీడియాలో ఉండే వాళ్ళు ఓట్ వేసుకోవడానికి ట్రై చేయండి, పక్కన పెడదాం. ఇంకా లాస్ట్ ఇద్దరు హెవీ డేంజర్ జోన్. వీళ్ళిద్దరులే కల్లా హెవీ ఎవరంటే దివ్య గారు. ఎందుకంటే సంజన గారు ఈరోజు మాస్ ఎలివేషన్ ఈజ్ లోడింగ్ ఎపిసోడ్లో. ఎందుకు చెప్పంటారా, టాస్క్ ఆడితే నువ్వు కనపడట్లేదు, 6 వారాల నుంచి 5 స్టార్ వచ్చినప్పటి నుంచి నువ్వు కనపట్లేదు ముక్కులు వెళ్ళిపెట్టి చెప్పారు రితు చౌదరి గారు సంజన గారికి. బట్ ఆవిడ కాంట్రవర్షియల్ మాటలు మాట్లాడారు. కానీ వీకెండ్కి వచ్చేసరికి ఆవిడకి పాజిటివిటీ ఎలా పెరుగుద్దంటే, ఈరోజు టాస్క్ జరిగితే రీతు చౌదరితోనే ఆడింది ఆవిడ టాస్క్. సోహెల్ అండ్ రీతు చౌదరి మీద సోహెల్ మీద గెలిచింది సంజన గారు. సరే సోహెల్ ఏమో కామెడీగా ఆడిందేమో అనుకోవచ్చు, మేబీ వీళ్ళని గెలిపించడానికి. బట్ రీతు చౌదరి సీరియస్గానే ఆడతారుగా. రీతు చౌదరితో కొట్టి రీతు చౌదరిని ఓడించింది సంజన గారు. ఇప్పుడు కనపడతగా ఆవిడ రీతు చౌదరికి సంజన గారు, ఇంతకు మించిన ఎలివేషన్ ఏమైనా ఉందా? అండ్ పాల విషయంలో కూడా ఆవిడ తెలివిగా, వీళ్ళు సంజన గారు అండ్ తనూజ గారు పాలు దాపేయడం ఏదో ఉందో అది ఈవిడ కనిపెట్టేసి కెమెరాలతో మాట్లాడుతున్నది ఏమో అనుకున్నా. ఇందాక బిగ్ బాస్ సోహెల్ వచ్చినప్పుడు ఆ కాఫీ పొడి ప్యాకెట్ తీస్తే ఆ కాఫీ పొడి కూడా ఈవిడ రీతు చౌదరి గారు దాపెట్టి రీతు చౌదరి అండ్ తనూజ గారు తీసుకెళ్లి బెడ్రూమ్లో దాచిపెడితే బిగ్ బాస్ చెప్పాడు వాళ్ళు దాచిపెట్టుకున్నారు తెచ్చుకొని. సో ఇలాంటి వాటి వల్ల ఈవిడ అప్పుడే అన్నారు, నేను ముందే చెప్పా కదా అనేసి సంజన గారు అంటారు. ఇలాంటి ఆవిడకి ఎలివేషన్ అండ్ పాజిటివిటీ తీసుకొని వస్తున్నాయి. ఈవిడ కొంచెం ఓటింగ్ బాగానే పడుతుంది, బట్ డేంజర్ జోన్లో ఫుల్గా ఉన్నారు. ఇప్పుడు దివ్య గారి గురించి చూస్తే, దివ్య గారు కూడా ఇందాక టాస్క్ బాగా ఆడారు. అండ్ ఉదయం పాటు కూడా బాధపడ్డారు కెమెరాలతో మాట్లాడుతూ. భరణి గారు ఏంటి ఆయన మాట్లాడినప్పుడు ఓకే నేను మాట్లాడితే బాధ, ఆయన జోకులు ఇచ్చి నేనే వేయకూడదు, నేను మాట్లాడకుండా ఉన్నప్పుడు స్టాండ్ తీసుకున్నావు అంటారు. స్టాండ్ తీసుకోకపోతే నువ్వు గౌరవం ఎందుకు నామినేట్ చేయలేదు నా కోసం అంటారు. అంటే రకరకాలుగా బిహేవ్ చేస్తున్నాను, ఎప్పుడు ఎలా ఉండాలో నాకు భయం బాధేస్తుంది అన్నట్టుగా ఆవిడ బాధపడుతూ ఉన్నారు, ఆ స్ట్రెస్లో ఉన్నారు. అదొకటి టాస్క్ బీభత్సంగా ఆడారు. ఈవిడికి కూడా పాజిటివిటీ పెరుగుతుంది, బట్ ఫుల్ డేంజర్ జోన్లో ఉన్న వీళ్ళిద్దరు. ఎందుకంటే ఈవిడే ఈ 3 రోజులు ఏదో హ్యాపీగా ఉంటాను అన్నట్టు చెప్తారు, ఈవిడే నేను వెళ్ళిపోతానేమో అన్నంతగా అంటే మూడీగా అయిపోయారు, డల్గా అయిపోయారు. క్లియర్గా అందరితో బాగుంటున్నారు, పెద్ద అలిగేషన్ చేయాలని పెద్ద సీన్ చేయాలని ఏం ఫీల్ అవ్వట్లా, నార్మల్ అదే చెప్తున్నారు కెమెరాకి. నేను ఎవరిని పట్టించుకోవట్లా, ఉన్న రోజులు హ్యాపీగా ఉండిపోతాను తప్పించి వీళ్ళని ఏదో అనాలని ఏం లేదు, బిగ్ బాస్ హ్యాపీగా 3 రోజులు ఉంటాననేది అంటున్నారు. కాబట్టి అది కొంచెం నెగిటివ్ అవుతుంది. బట్ స్టిల్ ఈ వారం ఆవిడ పర్ఫార్మెన్స్ బాగుంది. సంచాలకుగా చేసినప్పుడు కూడా అందరితో గొడవ లేకుండా బాగానే చేశారు. ఎంటర్టైన్మెంట్గా కూడా ఎవరు వచ్చినప్పుడు ఎంటర్టైనింగ్గా మాట్లాడు, ఎవరు వస్తే పక్కలే సంజన గారు ఏమవుతాను అన్నారు కానీ మా గౌరవగాడే వచ్చినట్టుంది అంటుంది. అట్లా ఇలాంటివన్నీ మూమెంట్స్ బాగున్నాయి. అండ్ ప్యూర్ స్మైల్ హ్యాపీగా ఉంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది దివ్య గారు.
బట్ అందరికంటే ఎక్కువ డేంజర్ జోన్ ఉండేది సంజన గారు అండ్ దివ్య గారు. వీళ్ళిద్దరు కోటేసుకోండి. డబుల్ ఎలిమినేషన్ ఉంటే వీళ్ళిద్దరిలో ఒకరు సుమన్ అన్న భరణి గారిలో ఒకరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, లేదా వీళ్ళిద్దరు కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకవేళ వెళ్ళిపోతే టికెట్ ఫినాల్లో స్ట్రాంగ్గా అందరూ గట్టి కట్అవుట్లు ఆడతారు అనే ఉద్దేశంతో కూడా చేయొచ్చు. ఓవరాల్గా దివ్య గారిని పంపించేసి మళ్ళీ సంజన గారు పంపించవచ్చు. కాబట్టి ఓట్లు వేసుకోండి. డబుల్ ఎలిమినేషన్ ఉంటే డేంజర్, లేదంటే సింగిల్ ఎలిమినేషన్ వీళ్ళిద్దరు ఒకరు. ప్రజెంట్ డెమాన్ పవన్ థర్డ్ టైం క్యాప్టెన్ అయ్యాడు. ఈ అప్డేట్ మీకు కొంచెం హ్యాపీనెస్ని ఇచ్చిందా? ఇస్తే సబ్స్క్రైబ్ చేయండి అయ్యా. అండ్ ఏ కంట్రీ నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ చేయమన్నా. ఇప్పటికీ నువ్వు చేయలేదు చూడు స్వామి, నువ్వు భలే వాడివి స్వామి నువ్వా. ఏమమ్మా ఇది నీకు న్యాయమా? మీకు ఏ కంట్రీ నుంచి చూస్తున్నావు చేయండి అయ్యా. మీరు పెద్దోళ్ళే, మేమేం కాదనట్లేదు. మీరు చాలా పెద్దోళ్ళు, వేరే కంట్రీస్ నుంచి ఉన్నారంటే పెద్దోళ్ళే. బట్ స్టిల్ నాలాంటి పిల్లోడి కోసం కామెంట్స్ చేయండి. మనం ఇంటర్నేషనల్ అని తెలియాలి కదా కామెంట్ సెక్షన్లో. లవ్ యూ. అండ్ నేను ఏదైనా మాట్లాడితే కామెడీగా మాట్లాడతామా, దాన్ని కూడా కాంట్రవర్సీ చేస్తున్నా ఉడాల్సి కొంతమంది. బట్ స్టిల్ మీరు అర్థం చేసుకుంటారు. ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ మామ, లవ్ యూ. అన్నీ కవర్ చేస్తానా? కామెంట్స్లో ఉండేవని ఆల్మోస్ట్ కవర్ చేశాను అనుకుంటా, అదే తమ్నెల్లో ఉండేవని. లవ్ యూ. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఈ క్యాప్టెన్సీ టాస్క్ ఏంటి అనేది అవన్నీ అప్డేట్స్ దాంట్లో పెడతాను. లవ్ యూ, బాయ్. గొంతు నొప్పి వచ్చేసింది కదా మామ.